సొంతగా వ్యాపారం పెట్టుకోవాలని నా డ్రీమ్ అండి ఎప్పటి నుంచో. అది నాళ్ళకి నెరవేరింది. మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం షాప్ ఓపెనింగ్ వరకు ఈ వీడియోలో ఉంటుంది. మొత్తం చూడండి. మొత్తం చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు గంట సింబల్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నా. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. అండి అందరికీ మన షాప్ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్క్ చేస్తున్నాం అందరం కలిసి. కట్టడానికి ఒక మేస్త్రిని తీసుకొచ్చాం. కనవా పనులన్నీ మేమే చేసుకుంటున్నాం, మా వాళ్ళమే. మొత్తం అందించడం అన్నీ మేమే చేస్తున్నాం, కలపడం అన్నీ. మళ్ళీ కట్టడానికి మాత్రం ఒక మేస్త్రిని రమ్మన్నాం. అందరం మనసులో తలా పని చేసుకుంటూ అందరం ఒకళ్ళు ఇటుకలు అందిస్తూ, ఒకళ్ళు సిమెంట్ అందిస్తూ, ఒకళ్ళేంటి సిమెంట్ కలుపుతూ అన్నీ మేమే చేసుకుంటున్నాం పనులు మొత్తం. ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు షాపు దాదాపుగా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇంకా ప్లాస్టింగ్ ఉంది. కట్టడి మొత్తం అయిపోయింది. ప్లాస్టింగ్ కట్టిన రోజు చేయకూడదంట, ఇంకో రోజు చేద్దామని చెప్పాడు మేస్త్రి. నెక్స్ట్ డే ప్లాస్టింగ్ చేయించాం. ప్లాస్టింగ్ చేయించిన తర్వాత వర్షం పడుతుంది. వర్షానికి అది కరిగి వెళ్ళకూడదని దాని మీద పరదాలు కప్పాం. మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. బయట నుంచి చూపిస్తున్నాను. మన షాప్ మొత్తం లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉండిందో. విఆర్ లైఫ్ ఫిష్ మన షాప్ పేరు వచ్చేపాటికి. మోటార్ కాడ తెచ్చి మోటార్ కాడ బిగించేసాం. మోటార్ వెళ్ళడానికి వాటర్ పెడుతున్నాం ఇప్పుడు ట్యాంకీలో. అవి చేపలు చేసుకోవడానికి కత్తిపేటలు. బ్యాక్గ్రౌండ్లో మోటార్ సౌండ్ ఎక్కువ వస్తుందండి. వచ్చేపాటికి సెంటరు తాడిగడప మసీద్ సెంటరు, పులపాకి వెళ్ళే రోడ్డు, పెద్ద పులపాకి వెళ్ళే రోడ్డు. ఈరోజు మన షాప్ ఓపెనింగ్ అండి. మా సిస్టర్ పూజ చేస్తుంది షాప్ దగ్గర. జూలై 1 తారీఖు ఈరోజు. మొత్తం స్టార్టింగ్ నుంచి పూర్తయ్యే వరకు ఒకే వీడియోలో పెడుతున్నానండి. ముందు వీడియోలు కూడా దీంట్లోనే పెట్టేశాను. వర్క్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒకే వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. మన షాప్ అడ్రస్ వచ్చేసరికి తాడిగడప మసీద్ సెంటర్, పెద్ద పులుపాకి వెళ్ళే రోడ్డు, విజయవాడ మన షాప్ అడ్రస్. నేను కూడా దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడుతున్నాను. అంతా మంచి జరగాలి ఈ వ్యాపారంలో అని చెప్పి. షాప్ ఓపెన్ చేసే రోజున ఒక 5 కన్నా చేపలు అమ్ముదామని చెప్పి ఒక 5 చేపలు తీసుకురావడం జరిగింది. తెలిసిన లైఫ్ ఫిష్ దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొచ్చి మన లైఫ్ ఫిష్లో వదిలాను. అయ్యో చేపలు, కట్లాలు, రాగండ్లు 2 తీసుకొచ్చాను. 5 చేపలు. మొత్తం డ్రెస్సింగ్ కూడా మనమే చేసేవ్వాలి వాళ్ళకి. అలా అయితేనే లైఫ్ ఫిష్ దగ్గరికి జనం వచ్చి చేపలు తీసుకుంటారు. డ్రెస్సింగ్ కూడా మేమే చేసేస్తున్నాం. నాకు కొద్దిగా వచ్చు, ఇంకా నేర్చుకోవాలి. ఏదో అలా చేస్తున్నాను. చేస్తా ఉండగా కొద్దిగా అలవాటు అయిపోద్ది. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో కదా కొద్దిగా నిదానంగా వెళ్తుంది. చేసి గోల్ది ఇంకా స్పీడ్గా చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా వర్క్ ఓపెనింగ్ అయిపోయింది కదా. ఇంకా మొత్తం ట్యాంక్ మొత్తం ఖాళీ చేసేసాను. మొత్తం నీట్గా కడిగేసి దీనికి మళ్ళీ పెయింట్ వేయాలి. వచ్చే సండే కల్లా మళ్ళీ రెడీ చేయాలి. చేపలు తీసుకురావాలి కదా. దీన్ని ఒక 2 రోజులు ఆరబెట్టి దీనికి పెయింట్ వేయాలి. మొత్తం ట్యాంకీ ఖాళీ చేసి నీట్గా కడుగుతున్నాను. వచ్చే సండే నుంచి మన షాపు డైలీ ఉంటుంది. లైవ్ ఫిష్లు ఉంటాయి, సముద్రం చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, పీతలు ఉంటాయి. లోకల్ వాళ్ళకి డోర్ డెలివరీ కూడా ఇస్తాము. మార్కెట్ మేకి 10% డిస్కౌంట్ కూడా ఇస్తాము మన షాపులో.